సో శ్రీజది దమ్మున్న శ్రీజది అన్ఫేర్ ఎలిమినేషన్. మీరు చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నాలు దిగిరు. ఎంతోమంది ప్రజలు వచ్చిరు అమ్మాయి గురించి. అమ్మాయి ఎక్కడో వైజాగ్లో ఉంటుంది. వైజాగ్లో ఉన్న అమ్మాయికి ఇక్కడ ఫ్యాన్స్ వచ్చిరంటే అసలు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మాయికి ఎంత సపోర్ట్ వస్తుంది ఆమె గేమ్కి. సో అంటే బిగ్ బాస్ అంటే సో అక్స్ చేసుకోవడం, కిస్సులు పెట్టుకోవడం, ఈ మన లవ్ ట్రాకులు నడపడం, అంటే ఒక్క అమ్మాయిని ఇద్దరు మొగలు చూడడం, ఒక్క అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు చూడడం, ఇట్లా కావాలా అసలు? అంటే బిగ్ బాస్ టైంకి ఇదా కంటెంట్? అసలు బిగ్ బాస్ అంటే ఫ్యామిలీస్ అందరు కూర్చొని చూసేదయ్యా. మీరు ఏం చూపిస్తారు నాకు అర్థమైతే. ఈ లవ్ ట్రాక్ అనగానే లవ్ ట్రాక్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. మనం బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్లు చూసుకుంటే అంటే అక్కడ హిందీలో మరి చెత్త. సో వాళ్ళైతే ఏకంగా సంసారమే చేసేస్తారు బిగ్ బాస్లో ఆ హిందీలో అయితే. సో అది ఈ తెలుగులో తీసుకొని రావాలని చెప్పేసి అనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ ఈ లవ్ ట్రాక్లు నడిపించిన వాళ్ళు, హగ్గులు, కిసులు, నడుము గిల్లుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఎవరో బిగ్ బాస్ హౌస్లో. సో మంచిగా నిజాయితీగా అన్న, చెల్లె, అక్క ఇట్లా కుటుంబ అనుబంధాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఎలిమినేట్ చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది అంటే చాలామందికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, నేను పార్టిసిపెంట్కి వెళ్ళాలి, నేను చూడాలి అని, నేను ఉండాలి, నేను ఆడాలి, అసలు ఎట్లా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో, ఫోన్ లేకుండా అసలు ఏం లేకుండా పేరెంట్స్ లేకుండా ఎట్లా ఉంటుందో చూడాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. కానీ ఆ పర్సన్స్ని ఎవరిని తీసుకోరు టాలెంటెడ్ పర్సన్స్ని. అసలు బిగ్ బాస్ టీంకి కావాల్సిన వాళ్ళు ఎవరు? డ్రగ్ కేసులలో దొరికిన వాళ్ళు, సంసారాలు కూల్చిన వాళ్ళు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు, ఈ బెట్టింగ్ యాప్స్ చేసి జనాలను పాడు చేసేటోళ్ళు, సో బూతులు తిట్టేటోళ్ళు, గొడవలు చేసుకునేటోళ్ళు, ఆ రోడ్ల మీద కొట్లాడి అది ఇది చేస్తారు చూడు, అట్లాంటి వాళ్ళు వీళ్ళకి కావాలి. సో అట్లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని అనుకుంటారో ఏమో మనకు తెలియదు. సో మీరు చూసుకుంటే ముమ్మెత్ ఖాన్ వెళ్ళినప్పుడు బిగ్ బాస్కి, సో ఆమె డ్రగ్ కేసులో ఉంటే దాని తర్వాత ఆ కేసు రన్ అవుతుంది. సో అప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ముమ్మెత్ ఖాన్ని బయటకు పంపడం, ఆ ఇన్వెస్టిగేషన్ సంథింగ్ ఏదో ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ ఆమె లోపలికి పంపడం, అంటే ఇవి ఉంటే వీళ్ళకు రేటింగ్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు దమ్ము శ్రీజ సో ఎలిమినేషన్ చేయడం జరిగింది, అంటే అన్ఫేర్ ఎలిమినేషన్ చేయడం జరిగింది. నాకు తెలిసి చాలామంది బిగ్ బాస్ని అసలు వాకౌట్ చేస్తారు. ఎవ్వడు చూడాడు అసలు ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్నే ఎవ్వడు చూడాడు.